నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. మరి ఇవాళ మనం ఒక వినూత్నమైన టాపిక్ తీసుకుని మీ ముందుకు వచ్చాం. అదే ఆర్థరైటిస్. ఆర్థరైటిస్లో రకాలేంటి, ఈ ఆర్థరైటిస్ రావడానికి కారణాలేంటి, మరి ఆర్థరైటిస్ నుంచి బయటపడడానికి మరి ఎలాంటి ఆ మెడిసిన్స్ తీసుకోవాలి అన్న దానిపైన ఇవాళ మాట్లాడదాం. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పిఎస్ సాగర్ గారు. ఆయన యాక్యూపంక్చర్ స్పెషలిస్ట్, అలాగే ట్రెడిషనల్ మెడిసిన్లో కూడా ఆయన స్పెషలైజేషన్ ఉంది. సో ఆయనతో మాట్లాడి ఈ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, మరి దీని నివారణ ఏంటి గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్తే. వెల్కమ్ టు ది షో. నమస్తే. ఎస్ సార్, ఆర్థరైటిస్ అన్నది ఈ మధ్యన కనీసం ఒక 10 మందిలో 4-5కి మినిమం ఉంటుంది. సో దీనికి ఈ ఆర్థరైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? సార్, ఆర్థరైటిస్ అనే వర్డే అంటే ఎముకల్లో మనకి డిస్కంఫర్ట్, డీజనరేషన్స్ అని అనుకోవచ్చు. ఎస్. సో ఆర్థరైటిస్లో మనకు దాదాపు ఒక 5 టైప్స్ ఉన్నాయి. సో జనరల్గా ఏజింగ్ ప్రాసెస్లో చాలామందికి ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే టైప్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే మనం వయసు మీద పడుతున్న కొద్దీ కిడ్నీ హెల్త్ వీక్ అవ్వడం వల్ల, సో ఆ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే బోన్ మ్యారో డెవలప్మెంట్, బోన్ ఇంటర్నల్ హెల్త్, ల్యూబ్రికేషన్స్ ఇవన్నీ డెవలప్ చేయాల్సిన ఆర్గన్ మన కిడ్నీ. ఓకే. సో ఏజింగ్ ప్రాసెస్లో కిడ్నీ హెల్త్ వీక్ అవడం వల్ల మనకి ఆ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా జరగక ఎముకలు బలహీనపడ్డాము. దానివల్ల మనకి లోపల నుంచి డొల్లగా మారుతూ ఉంటుంది. అంటే ఎముక చూడడానికి ఒక ఎండి కొమ్మకు పచ్చి కొమ్మకు ఉన్న తేడా డిఫరెన్సెస్ వస్తుంది. అట్లా స్ట్రక్చరల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది. సో అది మనం జనరల్గా ఏజింగ్ ప్రాసెస్లో వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ అనొచ్చు. సో అలాగే గౌట్ ఆర్థరైటిస్ అంటే కిడ్నీలోనే యూరిక్ యాసిడ్ అంటే ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అంతా ఈ ఎముకల్లో చేరి, ఇది ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లలకు అవ్వచ్చు, పెద్దవాళ్ళకు కూడా అవ్వచ్చు. సో కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ యూరిక్ యాసిడ్ ఏదైతే మనకు యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సింది ఉందో అది మన బాడీలో ఎముకల్లో చేరిపోయి ఎముకలంతా కూడా సివియర్గా డీజనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇట్లా మనకు కాలు వేళ్ళలో, బొటన వేళ్ళలో ఎక్కడో ఒక చోట చేరి దాన్ని డిస్లొకేట్ చేయడం, డీజనరేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదొక రకమైన ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్ అనొచ్చు. సో అలాగే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటే కొంతమందికి ఎముకల్లో ఇన్ఫెక్షన్స్ చాలా రేర్గా వస్తాయి, కానీ కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా మనకు అక్కడ డ్యామేజ్, డీజనరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఇంకో రకం చూసుకుంటే మనకు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే శరీరంలో వ్యర్థాలు, కాలుష్యం, విషవాయువులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల వాటి నుంచి వచ్చే విషవాయువుల వల్ల బాగా డీహైడ్రేట్ అయిపోయి డీజనరేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. సో ఇంకా ఎక్కువ ప్రామినెంట్గా వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటే ఈ కాలుష్యం వల్ల, ఈ టాక్సిన్స్ వల్ల, లేదా హెరిడిటరీగానే ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్స్ రావడం వల్ల వచ్చే కండిషన్ ఇది. సో ఇమ్యూన్ సిస్టమ్ ఇక్కడ తిరగబడి ఎముకల మీద చిన్న చిన్న కీళ్ళు ఎముకల్లో కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల సివియర్గా డిఫార్మేషన్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉండరు. సో ఆల్మోస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చెప్పాలి అంటే మన ఆహారము, జీవనశైలి, మానసిక ఒత్తిడి అండ్ కొంతవరకు ఇమ్యూన్ సిస్టంలో ఉన్న లోపాలు. సో ఈ 4 కూడా మనం డే టు డే ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటే చాలా మందికి ఈ రోగాలు నివారించవచ్చు. ఇప్పుడు ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ మనం చూసుకుంటే రోగనిరోధక శక్తి బాగుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉండవు. సో ఆటో ఇమ్యూనిటీ అనేది కొంతవరకు మనకి ఇప్పుడున్న టాక్సిన్స్ వల్ల ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యే ఆ విధంగా మారిపోతూ ఉంది. లేదా తల్లిదండ్రుల్లో హెరిడిటరీగానే మనకు ఆ ఇమ్యూనిటీలో డిఫెక్ట్స్ రావచ్చు. సో కొంతవరకు మన చేతిలో ఉంది, కొంతవరకు లేదు. సో కిడ్నీ వీక్నెస్ అంటారా, అది మన డైట్, జీవనశైలిని మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, ఏ ఏజ్లో అయినా మనం మెయింటైన్ చేస్తే ఆ వీక్నెస్ రాదు. కాబట్టి మనకి దానివల్ల ఎంత ఏజింగ్లో చూసుకుంటే మనము ఒకే ఏజ్లో ఉంటారు, కానీ ఒకరు మరీ బలహీనంగా స్ట్రక్చరల్ వీక్నెస్గా ఉంటారు, ఒకరు పుష్టిగా నడుస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ ఏజ్లో కూడా నొప్పులు లేకుండా. సో వాళ్ళకి ఏంటి ఆ కిడ్నీ ఇంబ్యాలెన్స్ రాకుండా వాటిని మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఎంత ఏజ్ అయినా కూడా అంత ఈజీగా ఎముకలు వీక్ అనేది అవ్వదు. సో రకరకాలు మనం ఇవన్నీ ప్రివెంటివ్గా కొంచెం ఆలోచిస్తే మనం డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని ఎలా మనం కాపాడుకోవాలని చేస్తే ఇవన్నీ రాకుండా చాలా మటుకు మనం అడ్డుకోవచ్చు. ఎస్.
అంటే ఇవాళ అంటే మనం ఇవాళ జనరేషన్ కూడా ఈ డైట్ అన్నది మీరు అన్నట్టుగా చాలా ప్రోటీన్స్తో కలిగిన డైట్ కాకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, సో ఇలాంటివన్నీ తీసుకోవడం కూడా ఈ స్టమక్ని కానీ కిడ్నీని ఇంపాక్ట్ చేసి దాని మూలంగా ఇవి రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటారా? అవునండి. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లాగా జీవనశైలి, ఆహారం అన్నీ కూడా మారిపోయాయి కంప్లీట్గా. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు చూడండి, సింపుల్ లాజిక్, మనం మార్నింగ్ సూర్యరశ్మి అనేది రెగ్యులర్గా తగిలితే విటమిన్ డి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంతమంది మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతున్నారు? ఆల్మోస్ట్ ఒక రకంగా ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇండోర్ జనరేషన్. అవును, మార్నింగ్ లేవడం అనేది లేదు. సూర్యోదయానికి మనం మన సూర్యుడి నుంచి గ్రహించే శక్తి ఏంటి అనేది మనకు తెలియదు. సో నాట్ ఓన్లీ విటమిన్ డి, మన అవయవాల పనితీరు కరెక్ట్గా ఉంటుంది, మన ఇమ్యూనిటీ పనితీరు కరెక్ట్గా ఉంటుంది, అలా ఎన్నో ఉంది. సో జీవన శైలిలో మనం ఇలాంటి మార్పులు, పాజిటివ్ మార్పులు చేసుకోవాలి. సో ఇప్పుడున్న జనరేషన్లో అది ల్యాక్ అవుతుంది. అండ్ అలాగే చూసుకుంటే ఎవరికి తీసినా కూడా విటమిన్ డి లోపం అనేది సర్వసాధారణంగా కనబడుతుంది. సో ఆహారంలో కూడా మనము ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తగ్గించేసి ఎక్కువగా రుచి కోసము రకరకాల ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, డెడ్ ఫుడ్, ఒక రకంగా చెప్పాలంటే బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ కూడా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్తో కూడుకున్నాయి. ఎప్పుడో చచ్చిపోయాయి, ప్యాక్ చేసేటప్పుడే చచ్చిపోయి వాటి కెమికల్స్తో మన దాకా అందిస్తున్నారు. సో ఆ కెమికల్స్ తీసుకోవడం వల్ల ఆబ్వియస్లీ కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ వీటి మీద దారుణంగా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఒకవేళ చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా భరించట్లేదు, వాటిని ఎలా నివారించుకోవాలి, ఎలా క్యూర్ చేసుకోవాలి అని ఆలోచించకుండా జస్ట్ పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడుతూ ఉన్నారు, పెయిన్ కిల్లర్స్, సిమ్టమెటిక్ ట్రీట్మెంట్స్ మీద. సో అది ఒక రకంగా విపరీతమైన హాని చేస్తుంది. ఎక్కువ శాతం కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి కారణం చూసుకుంటే పెయిన్ కిల్లర్ ఇస్ ద మేజర్ రీజన్ అనొచ్చు, నెఫ్రాన్స్ దెబ్బతీయడానికి. సో ఇప్పుడున్న డైట్, లైఫ్ స్టైల్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది ఏంటి, ఇవన్నీ రాకుండా జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో నేర్చుకోవాలి. సో ప్లాంట్ బేస్డ్ డైట్స్ మీద ఎక్కువ ఆధారపడాలి. నాన్ వెజ్ ఇలాంటివి తక్కువగా, మితంగా, లిమిట్స్లో తినాలి. లేదా తినకుండా ఉంటే ఇంకా మంచిది. అనారోగ్యాలు ఉన్నప్పుడు తినకుండా ఉంటే ఇంకా మంచిది. కరెక్ట్. సో ఎందుకంటే మీకు సింపుల్ లాజిక్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా ఒక 2 to 6 అవర్స్లో మనకు అరిగిపోతాయి. కానీ అదే యానిమల్ ఫుడ్స్ అయితే 48 to 72 అవర్స్ పడుతుంది. సో ఒకవేళ మీకు బాడీ డిఫెక్ట్ ఉంది, డ్యామేజ్డ్ ఉంది, సో అంత ప్రాసెస్ చేసుకునే శక్తి సామర్థ్యం లేదు మీ ఆర్గన్స్కి. సో బలవంతంగా మనం నాన్ వెజ్ తినడం వల్ల ఏమవుతుంది, ఇంకెక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో పూర్తి హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్, హెల్దీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి కూడా అది అరగదీసి దాని నుంచి ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళు శక్తిని గ్రహించగలరు. కానీ డిఫెక్టివ్ ఉన్న సిస్టమ్ వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉండడం మంచిది. ఎక్కువ శాతం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినడం మంచిది. సో ఇలాంటి ఫుడ్స్ అనేవి కంపల్సరీ నేను న్యూట్రిషనిస్ట్ని, డాక్టర్ని కలిసి మీకున్న కండిషన్ ప్రకారం ఏవి తినాలి, ఏవి తినకూడదు. ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో చాలా మటుకు ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సినవి ఉంటాయి, ట్రిగర్ చేసే ఫుడ్స్. యూరిక్ యాసిడ్ పెంచకుండా ఉండడానికి మనము ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోకూడదు. సో కంపల్సరీ ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో మనం డైట్, లైఫ్ స్టైల్, మన బాడీ టైప్ ప్రకారం, మనకున్న హెల్త్ ఇష్యూస్ ప్రకారం మనం గైడెన్స్ తీసుకొని చేసుకోవడం వల్ల మీకు మంచి ఉపయోగం ఉంటుంది. ఎస్ సార్. ఈవెన్ మన ఫుడ్ మంచి, అంటే ఇప్పుడు వెస్టర్న్ ఫుడ్ అయినా కానీ చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 days తర్వాత తింటూ ఉంటారు, కూరలు కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ లేకపోతే XYZ. అలాగే మన దాంట్లో కూడా ఫుడ్లో కూడా అడల్ట్రేషన్ అన్నది చాలా ఎక్కువ శాతంగా వచ్చింది. తర్వాత మనం ఈ పంటలు పండించేటప్పుడు పెస్టిసైడ్స్ అది ఎక్కువగా వాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఒక రోగానికి పెరిపొందిస్తుందంటారా? డెఫినెట్లీ అండి. సో మనం ఇంట్లో తింటున్న ఫుడ్ కూడా మనం చూసుకుంటే హానికరమే. బట్ అది అంటారుగా, గుడ్డి కంటే మెల్ల బెటర్ ఏమో అని. సో బయట ఫుడ్ కంటే కూడా చూసుకుంటే, ఎందుకంటే బయట మనకి డెఫినెట్లీ అడల్టరేటెడే వాడతారు. ఎందుకంటే ప్రాఫిట్స్ కోసము వాళ్ళు ఇలాంటి క్వాలిటీ అనేది చాలా మటుకు చూస్తున్నారు కదా. ఎన్ని రైట్స్ అయినా కూడా, ఎంత మంచి హోటల్స్లో అయినా ఎక్కడ కూడా క్వాలిటీ అనేది లేదు, ప్రాఫిట్ మేకింగ్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ బయట ఫుడ్స్ని ఏమాత్రం కూడా బిలీవ్ చేయకండి ఉన్న సమయంలో. అండ్ హెల్త్ అంటే ఇంటి ఫుడ్స్లో డెఫినెట్లీ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ పెద్ద రాయితో కొట్టుకునే కంటే చిన్న రాయితో కొట్టుకోవడం బెటర్ అనుకోవాలంతే. ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. సో దానివల్ల మనకి తక్కువ హాని జరుగుతుంది కదా అట్లీస్ట్.
ఎస్. సో వీలైనంత మటుకు ఆర్గానిక్ ఫుడ్లో ఇన్వెస్ట్ చేయాలి. అట్లీస్ట్ ఫార్మర్స్కి ఎంకరేజ్మెంట్ వస్తుంది. కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు కొంతవరకు, బట్ రేపు తర్వాత అయినా ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా హెల్త్ మీద. అదేదో ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే అలాంటి పెద్ద పెద్ద ఖర్చులు, పెద్ద పెద్ద అనారోగ్యాల నుంచి అయితే దూరంగా ఉండొచ్చు కదా. సో కొంచెం ఈ జనరేషన్ కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సింది ఉంది. కొద్దిగా ఆర్గానిక్ ఫుడ్స్ మీద మనం మళ్ళీ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. లేదు ఇప్పుడు జరుగుతున్నట్టే వెళ్తే రేపు ఫ్యూచర్లో 18-20 ఇయర్సే ఉంటుంది పిల్లలకి లైఫ్ స్పాన్. చాలా తగ్గిపోతుంది. ఇలాగే కంటిన్యూ అవ్వకూడదు. అందరం అవేర్నెస్ పెంచుకోవాలి. అండ్ వీలైనంత మటుకు ఈ కెమికల్స్కి దూరంగా ఉండాలి, అన్నెసరీ సర్జరీస్కి దూరంగా ఉండాలి, ప్రొయాక్టివ్గా ఉండాలి. అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ WHOనే ప్రమోట్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈకోసిస్టమ్ కూడా దెబ్బతింటుంది, మన శరీరంలో ఉన్న ఈకోసిస్టమ్స్ కూడా దెబ్బతింటున్నాయి. సో ఫ్యూచర్ తరాలు హెల్తీగా ఉండాలి, వాళ్ళ లైఫ్ స్పాన్ మనలాగా ఉండాలి లేదా మనకంటే ఎక్కువ ఉండాలి అంటే డెఫినెట్లీ ఈకోసిస్టమ్ని దెబ్బతీయకుండా ప్రకృతి నుంచి వచ్చే ఆహారం, ప్రకృతితో వచ్చే ఆరోగ్యాన్ని మనం ఎక్కువగా పాటించాలి. ఎస్. అంటే ఇప్పుడు చూస్తే ఇంకా సిట్టింగ్ హ్యాబిట్స్ ఇది కూడా చాలా అడ్వర్స్గా ఉన్నాయి. అంటే యువర్ కంటే కూర్చునేటప్పుడు వెన్నుపూస నిటారుగా పెట్టుకోవాలి అనేసి చెప్పేవారు. ఇప్పుడు మనం చైర్లో కూర్చుంటున్నాం, లేకపోతే సోఫాలో కూర్చుంటున్నాం, రిలాక్స్ అయిపోయి కూర్చుంటున్నాం. పోస్చర్ అది అన్నది చాలా డిస్టర్బ్ అయిపోయింది. దీని మూలంగా మన బాడీ స్ట్రక్చర్తో పాటు ఈ ప్రెషర్ అంతా మన కాళ్ళ మీద పడుతుంది. ఈ కాళ్ళ మీద పడి ఈ కాళ్ళకి ఎముకలది కూడా కొంచెం దెబ్బతినడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేసి అంటారా? దీనికి ఆర్థరైటిస్కి వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా అవ్వచ్చు అంటారా? ఇది ఎస్ సార్, ఫుల్లీ అంటే 100% ఇదే రీజన్ అని చెప్పలేం కానీ ఒక 20% ఫ్యాక్టర్ కానొచ్చు. ఎందుకంటే చాలా మంది సిట్టింగ్ పోస్చర్లో ఉండి సిస్టమ్ వర్క్ చేయడమో లేదా డ్రైవింగ్ వర్క్ వల్ల మాకు ఎక్కువ అయింది. అంటే వాళ్ళకి ఫంక్షనల్గా బాడీలో డిఫెక్ట్స్ వచ్చాయి, దానివల్ల ఫంక్షనల్గా డ్యామేజెస్ అయ్యాయి. ఆ డ్యామేజెస్ మీద ఇంకా వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల అధికంగా ప్రెషర్ పడ్డము, అధికంగా కూర్చోవడం, అధికంగా చేయడం వల్ల ఆ జాయింట్స్ మీద ఇంకా అడిషనల్ ప్రెషర్ వల్ల తొందరగా వస్తాయి. అంటే రావాల్సిన టైం కంటే కొంచెం తొందరగానే వీళ్ళకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు మూమెంట్ ఇస్ లైఫ్, అర్థమైంది కదండి. సో ఇప్పుడు అన్నిటికంటే హానికరమైంది ఏంటి, మద్యమా లేకపోతే ఆహారమా అని అంటే మనం కూర్చున్న సీటే అనొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ జీరో లాగా అయిపోయింది. కరెక్ట్. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది శరీరానికి ఏంటంటే మూమెంట్ లేకపోవడం. మినిమం మూమెంట్ ఉండాలి, కరెక్ట్. బాడీకి మినిమం యాక్టివిటీ ఉండాలి. సో ఎక్సర్సైజెస్లో ఏ బెస్ట్ ఎక్సర్సైజ్ అని మనం చెప్పగలిగితే డెఫినెట్లీ యోగా. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఫాలో చేస్తున్న బెస్ట్ ఎక్సర్సైజ్. అంటే మనని శారీరకంగా మానసికంగా రెండు రకాలుగా ఫిట్గా ఉంచే ఒక ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబుల్గా ఉంచే ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం ఈ మధ్య యువత అంతా జిమ్కి వెళ్తాము, వాటిలో ఎక్కువగా చూస్తున్నారు వాకింగ్లని ఇవన్నీ ఏదో ఒక రకమైన డిపెండెన్సీ ఉన్న విషయాలు. ఇప్పుడు మన వాతావరణం బాగాలేదు, ఆబ్వియస్లీ వెళ్ళాం వాకింగ్లో, అలాంటివి అవాయిడ్ చేస్తాం, ఏదో పని ఉందని అవాయిడ్ చేసుకుంటాం. అదే జిమ్ ఇవన్నీ కూడా డిపెండెన్సీ, ఫైనాన్షియల్గా ఎక్విప్మెంట్ మీద అన్నిటి మీద డిపెండెన్సీ. బట్ యోగా అలాంటిది కాదు, ఎలాంటి డిపెండెన్సీ లేని ఎక్సర్సైజ్. సో మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇనిషియల్గా ఎవరన్నా మంచి ట్రైనర్ దగ్గర, మంచి మాస్టర్ దగ్గర వెళ్ళి ఒక 2-3 నెలలు ప్రాక్టీస్ చేసి మీ బాడీ లిమిట్స్, మీ బాడీ హెల్త్ పరంగా అవన్నీ చూసుకొని, అంటే బాబా రామ్దేవ్ చేసిందే యోగా అని అనుకోకుండా యోగా అంటే చాలా రకాలు ఉన్నాయి. సో మీ బాడీ టైప్ ప్రకారం, మీ మెంటల్ హెల్త్ ప్రకారం ఏది అవసరమో అంతవరకు రెగ్యులర్గా పాటించండి. సో మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వకుండా చేయొచ్చు. అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతే అది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడం అనేది జరుగుతుంది. సో దీని గురించి చెప్తారా? అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మూలంగా మనకి ఆర్థరైటిస్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ రావడానికి కారణం అంటారా? సో మోస్ట్ ప్రామినెంట్, మోస్ట్ సఫరింగ్ ఎక్కువ ఉన్న కండిషన్ ఏదైనా ఉందంటే అది రుమటైడ్ ఆర్థరైటిస్. ఎందుకంటే మనం ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమే మన మీద తిరుగుబాటు చేసేసి చిన్న చిన్న కీళ్ళను కూడా డ్యామేజ్ చేసేసి, ఫ్యూజ్ చేసేసి, బెండ్ చేసేసి కంప్లీట్గా మనిషిని నిర్వీర్యం చేసేస్తుంది. అవి సఫరింగ్ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు మనకు సోకాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, సో ప్రతి డిసీజ్కి వాళ్ళ అప్రోచ్ ఒకటే, సిమ్టమ్స్ని మేనేజ్ చేయాలి, డిసీజ్ అలాగే ప్రోగ్రెస్ అవ్వాలి. పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక అది సర్జికల్గా మేనేజ్ చేయాలి, లేదంటే చేతులు ఎత్తేయాలి. సో ఎక్కడ ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు. సో అప్పటి వరకు పేషెంట్కి
సఫర్ అవుతున్నా ఓన్లీ ఆ నొప్పి బాధ కలగకుండా తెలియకుండా మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ రొమాటిజం వల్ల అంటే అన్ని ఆర్థరైటిస్లో జరిగేది అదే, రొమాటిజంలో కొంచెం స్టెరాయిడ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. దాని మూలంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్. సో స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ లివర్ డ్యామేజ్ అవుతుంది, ఈవెన్ క్యాన్సర్ కూడా వస్తుంది, సెన్స్ ఆర్గన్స్ దెబ్బతింటాయి, కంటి చూపు కానీ కిడ్నీ ఫెయిలియర్స్ కానీ, అండ్ లోపటి నుంచి ఎముకలు కులిపోవడము. సో చాలా దీర్ఘకాలికంగా చాలా చాలా సమస్యలు వస్తాయి. అండ్ ఈ ఇనిషియల్ స్టేజెస్లో కేవలం కొంతవరకు నొప్పి బాధ తెలియకుండా చేయడానికే. బట్ పుణ్యకాలం అనేది గడిచిపోయి స్టేజెస్ పెరిగిపోయి చాలా హారబుల్ స్టేజ్లో పేషెంట్ వెళ్తూ ఉంటాడు. సో లాస్ట్ స్టేజ్కి వెళ్ళాక ఇంకా జాయింట్స్ మార్చేసుకోండి, ఏవి మార్చగలిగితే అవి మార్చేసుకోండి, మార్చేసినా పరిష్కారం కాదు, ఇంకా వర్స్ట్ అవుతుంది సిచ్యువేషన్. సో అదే మన ట్రీట్మెంట్లో మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో అక్యుపంక్చర్లో ఎలా ట్రీట్ చేస్తారు, WHO ఎందుకు దీన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎంత అర్లీగా ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత తక్కువ డ్యామేజ్తో మనం రికవర్ అయ్యి బయటపడగలుగుతాం. ప్రతి స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా రికవర్ అవుతున్నారు, స్టార్టింగ్ స్టేజెస్ వాళ్ళు అయితే తక్కువ డ్యామేజ్తో రికవర్ అవుతారు, వాళ్ళు ఎక్కువ డ్యామేజ్తో ఉంటారు. సో ఎలా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అని అంటే మనకి ఆటో ఇమ్యూనిటీని ఫస్ట్ సప్రెస్ చేయాలి, కంట్రోల్ చేయాలి త్రూ డైట్. దానికి ఏవైతే రెచ్చగొట్టే ఆహార పదార్థాలు ఉన్నాయో, ట్రిగర్ చేసే పదార్థాలు ఉన్నాయో వాటికి దూరంగా ఉంచుతాం. అండ్ దాన్ని సప్రెస్ చేయడానికి ఆక్యుపంక్చర్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాని ద్వారా ఇది సాగర్ గారు ఈ ఆక్యుపంక్చర్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను సార్. ఆక్యుపంక్చర్ అనేది వెంట్రుక మందం సూదులు మన శరీరంలో కొన్ని కీలకమైన నాడీ వ్యవస్థలో కొన్ని జంక్షన్స్ ఉంటాయి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్లో బాడీలో కొన్ని ఫంక్షన్స్ని మనం స్టిమ్యులేట్ చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు అండ్ హోమియోస్టేసిస్లో తీసుకురావచ్చు. సో ఇది చాలా ప్రాచీనమైన వైద్యం. సో ఈ వైద్యం మళ్ళీ ఇప్పుడు కమ్బ్యాక్ అయింది. అంటే 1000 సంవత్సరాల నుంచి మనిషి బతుకున్నాడు అంటే ముఖ్య కారణం ఈ వైద్యమే అని ప్రపంచం మొత్తం సైంటిస్టులు చెప్తున్నారు. సో ఇది మన భారతదేశంలో పుట్టిన వైద్యమే, మన కల్చర్లో ఉన్న వైద్యమే. కానీ కాకపోతే కనెక్షన్ అనేది పోయింది, ఎందుకంటే పరాయి పాలన వల్ల, అటాక్స్ వల్ల నాలెడ్జ్ చాలా మటుకు పక్క దేశాలకు వెళ్ళిపోయింది. కానీ మన దేశంలో పూర్తి స్థాయిలో నాలెడ్జ్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేకపోయింది. సో ఇప్పుడు చైనా, బర్మా, లేకపోతే జపాన్, శ్రీలంక, మన చుట్టూన్న దేశాల్లో అప్పటి కాలంలో వచ్చి నలంద, తక్షశిల, నాగార్జున కొండలు వాళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకొని వాళ్ళ దేశాలు ఇవి డెవలప్ చేసుకున్నారు. బట్ మనము ఆల్మోస్ట్ పచ్చబొట్లు వేసుకునే పరిస్థితికి వచ్చేసింది. అప్పుడున్న అక్యుపంక్చర్ డాక్టర్స్ ఆ నాలెడ్జ్ కరెక్ట్గా కింది వరకు వెళ్ళలేదు కాబట్టి పచ్చబొట్లు ఊర్లో పచ్చబొట్లు వేసుకుంటూ ఉండిపోయారు తరతరాలుగా వాళ్ళు. సో ఇప్పుడు కానీ వేరే దేశాల్లో మాత్రం అలా కాదు, అభివృద్ధి చెందుతూనే వచ్చింది. అండ్ ఇప్పుడున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిని కూడా ఆకర్షించింది. అరే ఇదేంటి, ఏ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంత చక్కగా వైద్యం చేస్తుందంటే మనిషికి ఏమాత్రం హాని చేయకుండా చేస్తుంది అని 1963లోనే వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. సో వాళ్ళు అప్పటి నుంచి పరిశోధన చేసి 2014లో వాళ్ళు నిర్ధారణకు వచ్చేసారు. అక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ లాంటి వైద్య విధానాలతో మనిషికి ఎలాంటి హాని చేయకుండా ఎంత జటిలమైన రోగమైనా కూడా మూలాల నుంచి దాన్ని నయం చేయొచ్చు, దాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేకుండా క్లియర్ చేయొచ్చు. కొంతవరకు క్రానిక్ హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే సర్జికల్ హెల్త్ ఇష్యూస్లో ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా, డెవలప్డ్ కంట్రీస్లో ఎమర్జెన్సీ కేర్లో కూడా అక్యుపంక్చర్ వైద్యాన్ని వాడుతున్నారు. ఎలా వాడుతున్నారంటే పెయిన్లెస్ డెలివరీస్, నొప్పి తెలియకుండా డెలివరీ. ఎందుకంటే శరీరంలో నొప్పిని అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలిగే ట్రీట్మెంట్ ఏదైనా ఉందంటే అది అక్యుపంక్చర్. అండ్ బ్రెయిన్ సర్జరీ నుంచి మొదలు పెట్టుకుంటే హార్ట్ సర్జరీ, ఏ సర్జరీ అయినా కూడా అక్యుపంక్చర్ అనెస్థీషియాతో చేయొచ్చు. అంటే శరీరంలో కొన్ని నాడులని స్టిమ్యులేట్ చేస్తే మీ బాడీలో ఎన్ని ముక్కలు కోసినా కూడా తెలియదు. సో అనెస్థీషియా వాడకుండానే అప్పటి వాళ్ళు సర్జరీస్ అప్పట్లో కూడా ఉండేది. సో అప్పుడు అనెస్థీషియా లేకుండేది, బట్ అనెస్థీషియాకి రీప్లేస్మెంట్లో ఈ వైద్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. సో అది ఇప్పుడు మన వాళ్ళు గ్రహించి ఇప్పుడు ఆల్మోస్ట్ డెవలప్ కంట్రీస్లో కూడా అనెస్థీషియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఎక్కువ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్ వాడాల్సి వస్తుంది ఆఫ్టర్ సర్జరీ అని చెప్పేసి ఈ ట్రీట్మెంట్ అడాప్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఉపయోగం అవుతుంది. అంటే సర్జరీస్ నుంచి తొందరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎమర్జెన్సీ కేర్లో కూడా స్ట్రోక్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి ఎంబడే ట్రీట్మెంట్ చేయడం వల్ల 10-15 రోజుల్లో పూర్తిగా రికవర్ అవుతున్నారు. సో అలా ఎన్నో ఎమర్జెన్సీ కేర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. దానివల్ల 70-80% అన్నెసరీ మెడిసిన్, అన్నెసరీ సర్జరీస్ రెడ్యూస్ చేయొచ్చు. అండ్ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళకి కూడా కాంబినేషన్
ట్రెడిషనల్ మెడిసిన్ అక్యుపంక్చర్ కాంబినేషన్లో ఇప్పుడు రొమాటిజం గురించి మనం మాట్లాడుకుంటే ఎస్ ఇమ్యూన్ సిస్టమ్ని మార్చేయచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ని మార్చేయచ్చు. అండ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఇమ్యూనిటీని ఎలాంటి స్టెరాయిడ్ లేకుండా కూడా సైటోకైన్ స్ట్రామ్ అంటారు, దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి హార్వర్డ్ మెడికల్ స్కూల్, WHO నిర్ధారణ వచ్చేసింది. అక్యుపంక్చర్ ద్వారా స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్టెరాయిడ్ ఇవ్వకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు. దీని గురించి ఆల్రెడీ కోవిడ్ టైంలో కూడా వచ్చింది, మళ్ళీ చర్చలోకి వచ్చింది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ చాలా మందికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు కోవిడ్ టైంలో, దానివల్ల వాళ్ళకి చాలా ఆర్గన్ ఫెయిలియర్స్ అవుతున్నాయి, తర్వాత కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో బాధపడాలా. సో అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం స్టెరాయిడ్ లేకుండా వాళ్ళని తొందరగా రికవర్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, స్టెరాయిడ్ యూజేజ్ మినిమైజ్ చేయొచ్చు లేదా లేకుండా కూడా చేయొచ్చు. సో అలాంటి ప్రోటోకాల్స్ దీంట్లో ఉండడం వల్ల అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా మార్చొచ్చు అంటే మనకి ఇమ్యూనిటీ మీకైనా నాకైనా మదర్ మిల్క్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. కరెక్ట్, మదర్ ఇమ్యూనిటీ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డిఫెక్టివ్గా ఉండొచ్చు లేదా మంచిదే ఉండొచ్చు. సో డిఫెక్టివ్గా ఉండడం వల్ల మనకు ఆటో ఇమ్యూనిటీ బై బర్త్ వచ్చేస్తుంది. లేదు ఇప్పుడున్న కాలుష్యానికి ఇమ్యూనిటీ దెబ్బతిని అది మెల్లిమెల్లిగా ఆటో ఇమ్యూనిటీగా మారిపోయి ఉండొచ్చు. సో ఆటో ఇమ్యూనిటీకి మారిపోయాక అది ఇంకా అంతే, జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పని ఉండదు. సో దాన్ని మార్చేసుకోవాలి. ఎలా మార్చుకోవాలి? మన చుట్టూ ఉన్న వృక్షాలు, మన చుట్టూ ఉన్న జంతువులే మనకు ఆహారానికి మూలము, వైద్యానికి మూలం. సో వాటి పిల్లలకి ఇచ్చుకునే పాలలో, వాటి ఇచ్చే గుడ్డులో ఈ కీలకమైన రోగనిరోధక శక్తి కణాలు కూడా అది ఇస్తుంది. సో సైంటిస్టులు, అమెరికాకు సంబంధించిన సైంటిస్టులు 50 సంవత్సరాలుగా దీని మీద పరిశోధన చేశారు. వాళ్ళు 25 years నుంచి ఒక మెడిసిన్ తయారు చేసుకోగలిగారు. సో వాటి పిల్లలకి ఇచ్చుకునే ఇమ్యూనిటీ ఏవైతే కణాలు మనకు మ్యాచ్ అవుతున్నాయో వాటిని మనకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ట్రాన్స్ఫర్ చేసుకొని మన బాడీలో కొత్త ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ మనం రూపొందించుకోవచ్చా అంటే అది సక్సెస్ ఆల్రెడీ అయ్యింది. ఓకే, సో అందుబాటులో కూడా వచ్చేసింది. ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని కూడా అంటారు. సో వాటిలో అవి ఇంకా ప్రకృతితో సహవాసం చేస్తున్నాయి కాబట్టి మనకంటే 400 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీని ఇప్పుడు మనం మొత్తం పాడు చేసుకునే ఇమ్యూనిటీ ఉంది. ఎందుకు? మనం నేచర్కి విరుద్ధంగా బతుకుతున్నాం కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ మనం ఫెయిల్ చేసుకున్నాం. సో వాటి ఇమ్యూన్ సిస్టమ్ మనం తీసుకొని ఒక చిన్న పిల్లోడికి ఇమ్యూనిటీ డెవలప్ చేయాలన్నా 1 to 2 years పడుతుంది. సో మనకు కూడా కొత్త ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి 1.5 to 2 years పడుతుంది. బట్ 6 to 12 monthsలో సగమన్నా తయారవుతుంది కదా. సగం తయారయ్యేలోపే ఆ కొత్త ఇమ్యూనిటీ వాళ్ళ శరీరంలో ఎక్కడెక్కడ డ్యామేజెస్ అయ్యాయో ఆ డ్యామేజెస్ అన్ని క్లియర్ అయిపోతే 70 to 90% పెయిన్స్ అన్ని వాళ్ళకి పోతున్నాయి. కంప్లీట్గా పెయిన్ కిల్లర్ అవసరం లేకుండానే రికవర్ అయిపోతున్నాయి. ఓకే, అండ్ 6 to 12 monthsలో వాళ్ళకి పెయిన్స్ తగ్గిపోతున్నాయి. స్ట్రక్చరల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్యుపంక్చర్ ద్వారా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చేస్తే ఆ పెయిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సార్. కాల్ ఉన్నారు, కాల్ చేసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము కర్ణాటక నుండి కచ్చికమరేనా. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. నాకు మోకాళ్ళ నొప్పులు, ఆ మోకాళ్ళ నొప్పులకు ఎంత సార్ మీ వయసు ఎంత? నా వయసు 55 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఉంది మీకు మోకాళ్ళ నొప్పులు? 5 ఏళ్ళ సంది ఉన్నది. ఓకే, సో ఓన్లీ మోకాళ్ళేనా ఇంకా వేరే ఎక్కడన్నా నొప్పులు ఉన్నాయా? మోకాళ్ళ నొప్పులే బాగా. సో అంటే మెట్లు ఎక్కడము దిగడము వాటిలో ఇబ్బందా, లేకపోతే నార్మల్గా నడుస్తున్నా కూడా ఇబ్బంది పడుతున్నారా? నడుస్తున్నా మెట్లు ఎక్కువ దిగడానికి బాగా ఇబ్బంది. ఓకే, ఎక్స్రే తీయించుకున్నారా? ఎక్స్రే తీసుకున్నా. ఒకసారి తీసుకొని హాస్పిటల్కి రండి. యూజువల్గా ఓన్లీ మోకాల్లోనే మీకు నొప్పులు అవుతున్నాయి అంటే అది మీ కిడ్నీలోనో లేదా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసో లేదా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిసో ఉంటుంది. దాని మూలాలు సరిగ్గా మనం అర్థం చేసుకొని వాటిని క్లియర్ చేసుకుంటే ఇంకా డ్యామేజ్ ఆగిపోతుందండి, ఇంకో స్టేజ్ పెరగదు, ఇంతకంటే ఎక్కువ స్టేజెస్ పెరగవు. అండ్ ఉన్న కాస్త గ్యాప్లో కూడా మనకు కొంచెం గ్యాప్ ఉన్న దాంట్లో మళ్ళీ గుజ్జు అనేది ఇంప్రూవ్ చేయడానికి రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మన దగ్గర పేషెంట్స్ కాళ్ళు ఇలా బెండ్ అయిపోయినా కూడా ఉన్న కాస్త గ్యాప్లో వాళ్ళకు 4 to 6 monthsలో గుజ్జు తయారవడం వల్ల వాళ్ళు పడుకున్న నొప్పి, కూర్చున్న నొప్పి, నిల్చున్న నొప్పి అనే వాళ్ళకి 2 గంటలు నిల్చున్నా నాకు చిన్న పెయిన్ లేదు అనే పరిస్థితికి వస్తుంది. సో ఉన్న మోకాల్ని మనం సర్జరీ రీప్లేస్మెంట్స్ లేకుండా ఉన్న కాస్త గ్యాప్లో గుజ్జు వచ్చిందంటే మనం పీటీ ఉషా కాంపిటీషన్గా పరిగెత్తలేం, కానీ మనం నొప్పి బాధ లేకుండా మన పనులు అయితే అన్నీ సక్రమంగా మనం చేసుకోవచ్చు సార్. సో ఒకసారి మీరు ఎక్స్రే చేయించుకొని నాకు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి కలవండి. ఎస్,
డాక్టర్. సాగర్ గారిది నంబరు మీకు స్క్రీన్లో స్క్రోల్ అవుతుంది. ఆ నంబర్ నోట్ చేసుకుని సార్కి మీరు కాల్ చేయొచ్చు. ఎస్ సార్. ఇంకో కాల్ చేసుకోండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో అండి. ఎస్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము బయారం అండి, సరోజిని. ఓకే, మీ సమస్య ఏంటో అడిగినమ్మా. మాకు సయాటికా ప్రాబ్లం ఉంది, లుంబార్ పెయిన్ సయాటికా ఉంది. ఓకే. కొంచెం లివర్ ప్రాబ్లం ఉంది, అంతే కూడా తయారైతుంది. నేను బరువు తక్కువే ఉంటా, 40 కేజీలు అంతే ఉంటా. అయితే ఇక్కడ చూపించుకుంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఈ సయాటికా పెయిన్ బాగుంటుంది, కాలు బాగా మంట, తిమ్మిరి, లాగడం, నొప్పి అట్లా ఉంటుందండి. అయితే వరంగల్ వెళ్ళానండి, ఇదే మీరు చెప్పిన ట్రీట్మెంట్ కి. ఇప్పుడు వెళితే అక్కడ ఒక 7 వారాలు వెళ్ళా, అంటే రోజు కాదు, వారానికి ఒక రోజు 7 రోజులు వెళ్ళా అండి. తగ్గినట్టు ఏం అనిపించలే, మరి మానేసిన. ఏమన్నా తగ్గుతుందా, అసలు సొల్యూషన్ ఏంటి? ఏం లేదమ్మా, వారానికి ఒక రోజు చేయాల్సిన సమస్య మీది కాదు ట్రీట్మెంట్. అండ్ మీకు ప్రాబ్లం ఏంటంటే మీ వెన్నుపూసలో డిస్క్ ప్రాబ్లం వల్ల కాళ్ళకు సంబంధించిన పెద్ద నరం, దాన్ని సయాటిక్ నర్వ్ అంటాము, అది కంప్రెస్ అయిపోయి మీకు రేడియేటింగ్ పెయిన్స్, బర్నింగ్ సెన్సేషన్స్ రకరకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. సో 95% కండిషన్స్లో మనం సర్జరీ లేకుండానే సెటరేట్ చేయొచ్చు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీకు వారానికి ఒక రోజు కాదు, ఆ నరం ఎక్కడైతే ప్రెస్ అయిందో ఆ న్యూరోఫిజియాలజీ మార్చడానికి రోజు కన్సిస్టెంట్గా పొద్దున సాయంత్రం మా దగ్గర ఉన్న పేషెంట్స్కి ఆపరేషన్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి రోజు పొద్దున సాయంత్రం కూడా ఎక్కడైతే నరం ప్రెస్ అయిందో అక్కడ డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది మీకు ఇప్పుడున్న విలేజెస్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దానికి క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు ఆ సబ్జెక్ట్ చేయలేరు. సో వాళ్ళకు ఓన్లీ ప్రాథమిక చికిత్స వరకే తెలుసు. అందు గురించి వాళ్ళు ప్రాథమిక చికిత్స లాగా మిమ్మల్ని తీసుకున్నారు. మిమ్మల్ని సర్జికల్ కండిషన్ అని వాళ్ళకి అర్థం కూడా చేసుకునే సామర్థ్యం వాళ్ళకి లేదు. సో ఆర్ఎంపీ ద్వారా చేసుకోవాల్సింది చిన్న చిన్న ప్రాబ్లమ్సే చేసుకోవాలి, సర్జన్ ద్వారా చేసుకోవాల్సింది పెద్ద పెద్ద సమస్యలు. సో మీకు ఉన్నది ప్రతి డాక్టర్ సర్జరీ అని చెప్తున్నారంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. సో అది అవాయిడ్ చేయాలి అని అంటే ప్రాపర్ క్వాలిఫైడ్ మీకు మాస్టర్స్ దాటిపోయిన డాక్టర్స్ మాత్రమే చేయగలరు. సో మా దగ్గర రోజు 10 మంది మినిమం వస్తుంటారు. చాలామందికి నాన్ సర్జికల్గా 10, 15, 18 సంవత్సరాల కిందట చేసిన వాళ్ళకి కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి చిన్న సమస్య అనేది మళ్ళీ రాలేదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా నాన్ సర్జికల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నరాన్ని మీద ఉన్న ప్రెషర్ అంతా తీసేయచ్చు. అండ్ నరం డ్యామేజ్, అక్కడ ఉన్న ఆ వెన్నుపూస డ్యామేజ్ అవ్వడానికి ఉన్న చుట్టుముట్టున్న సమస్యలు, అంటే కొంతమందికి యూరిక్ యాసిడో, కొంతమందికి అవయవాల నుంచి వచ్చిన టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్, ఏదో ఒక రకమైన డ్యామేజింగ్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థను కూడా మనం అర్థం చేసుకొని ఫుడ్ ద్వారా, మెడిసిన్ ద్వారా కరెక్ట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్లో కూడా అది ఎప్పటికీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందమ్మా. సో మీకు వారానికి ఒకసారి చేశారు అంటేనే అది ఒక తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ప్రాథమిక చికిత్స చేసేవాళ్ళు, వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఎస్ సార్, మనం ఫర్దర్గా ఇంకో కాల్ తీసుకుందాం. షూర్ సార్. నమస్తే అండి, ఆయుష్మాన్ భావ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము బయ్యారం నుంచి సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటో చెప్పండి. నాకు నడుము వస్తుంది సార్ అప్పుడప్పుడు. ఓకేమ్మా. మరి కుడికాలు 20 పైనుంచి ఇక్కడ నరం తీసుకపోతుంది సార్ అప్పుడప్పుడు. డైలీ కాదు, మళ్ళీ కాళ్ళు కూడా ఏళ్ళ కానుంచి ఇక్కడ వరకు కాళ్ళు తీసుకుపోతా ఉంటాయి సార్. ఓకేమ్మా. డైలీ కాదు సార్, అప్పుడప్పుడు వస్తూ ఉంటది, పోతా ఉంటది సార్. అయితే నేను ఇప్పుడు మెడిటేషన్ 2021 నవంబర్ 14 నుంచి కూడా చేస్తాను సార్. అయితే ఈ ధ్యానంలో కూడా కూర్చున్నప్పుడు కొంచెం సేపు కూర్చోగానే ఇక నిద్ర వస్తుంది సార్. మ్యూజిక్ పెట్టుకొని ఇక నిద్రపోతా, మ్యూజిక్ అయిపోగానే మళ్ళీ లేస్తా సార్. ఇక కానీ ఏ డాక్టర్ల కాడికి పోలే, ఏ మందులు వాడడం, ఏం చేయగానే అట్లా అవుతాను. మీరు ఫస్ట్ ఇమీడియట్ గా మీ వెన్నుపూసది ఎంఆర్ఐ చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొని రండి. క్లియర్గా సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పటిదాకా పేషెంట్ గురించి డిస్కస్ చేశాం కదా, మీకు వెన్నుపూసలో లంబార్ రీజన్లో నరాలు ప్రెస్ అయిపోయాయి, దానివల్ల రేడియేటింగ్ పెయిన్స్ అనేది అవుతూ ఉంటాయి. ఎక్కువ కాలం నెగ్లెక్ట్ చేస్తే మీరు పూర్తిగా నడవడం అనేది కూడా ఇంకా అసాధ్యంగా మారిపోతుంది.
అండ్ తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సర్జరీ ఏవి కూడా సక్సెస్ అయ్యేవి కావు, ఎందుకంటే 10 మందిలో 9 మందికి కాలు పడిపోతుంటాయి. సర్జరీస్ ఏ డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ అడిగితే సర్జరీ చేయించుకోవద్దని చెప్తాడు. సర్జన్ దగ్గరికి వెళ్తే చేసేస్తాడు, కానీ మీకు జనరల్ ఫిజిషియన్స్ చేయించుకోవద్దని చెప్తారు. సో ఒక్కరు సక్సెస్ అవుతారా అని అంటే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వరమ్మా, ఎందుకంటే వాళ్ళకి డ్యామేజ్ అనేది ఆగదు, దానివల్ల డీజనరేషన్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళు పెట్టిన స్క్రూస్ ఇవన్నీ ఇంకా ఒత్తిడి స్టిఫ్నెస్ ఎక్కువ క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది. అండ్ ఏ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఇంకా వర్తించదు, చేయలేము, ఎందుకంటే మళ్ళీ సర్జరీ చేయలేము, ఏ ట్రీట్మెంట్ కూడా చేయలేము, ఎందుకంటే కొద్ది కదిలిచ్చినా కాళ్ళు పడిపోతాయి. సో మీకు ఏం లేదమ్మా, ఫస్ట్ అయితే మీరు వెన్నుపూసది ఎంఆర్ఐ చేయించుకొని రండి. మీకు అది ఖచ్చితంగా 95% కండిషన్స్లో ఆపరేషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ చేసి క్లియర్ చేసుకోవచ్చు మా. ఎస్ సార్, ఇంకో కాల్ ఉన్నారు, కాల్ తీసుకుంటాం. ఎస్, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో సార్ నమస్తే సార్, గుంటూరు నుంచి అండి. సార్ చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి సార్. పి రామలక్ష్మీనారాయణ. మొన్న ఎంఆర్ఐ స్కాన్ తీశారండి వెన్నుకి. ఓకే సార్. 4-5 డిస్కులు కొద్దిగా ఎదుగా ఉందా అని చెప్పన్నారు. L4 L5 ఇప్పటి నుంచి ఎంఆర్ఐ స్కాన్ తీసిన దగ్గర నుంచి మెడకాయ దగ్గర నుంచి వెన్ను చివరిగా కూడా నొప్పిగా ఉంటుందండి, బాగా నొప్పిగా ఉంటుంది. ఓకే సార్. ఇంతకు ముందు లేదండి, అది ఆ నొప్పి లేదు ఇంతకు ముందు. అదే అదే ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత నొప్పి వచ్చేసింది. అదే లేండి సార్, కొంచెం మీరు మీ పోస్చర్లో కొన్ని మార్పుల వల్ల ఒకవేళ ఆల్రెడీ రాత్రి అయితే పెయిన్స్ డెవలప్ కావు, ఎప్పటి నుంచో స్ట్రక్చరల్గా డిస్టర్బెన్సెస్ ఉండింటాయి. కొంచెం మీరు ఆ ఎంఆర్ఐ ఎక్కి దిగి ఇలా దాని లోపల కొంచెం మిమ్మల్ని కంప్రెస్ చేయడం వల్ల అది డిస్టర్బ్ అయి ఉంటుంది. బట్ మీకు ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఒకసారి తీసుకొని రండి, అండ్ మీకు అది నాన్ సర్జికల్గానే మనం కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు సార్. లేట్ అవుతున్న కొద్దీ కొంచెం కాంప్లికేషన్స్ యాడ్ అవుతూ ఉంటాయి, మీరు అస్సలు నడవలేని పరిస్థితి కూడా యాడ్ అవుతుంది. ఎంత అర్లీగా మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలిగితే అంత క్లియర్గా మనం మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా చేసుకోవడానికి కూడా మన దగ్గర అన్నీ ఉంటాయి సార్. ఏం వరీ అవ్వకండి, తీసుకొని రండి రిపోర్ట్ సార్. సో మీకు ట్రెడిషనల్ మెడిసిన్స్ కానీ ఈ అక్యూపంక్చర్ ద్వారా మన ఆర్థరైటిస్ని ఎలా హీల్ చేయొచ్చు అంటారు, ఎలా క్యూర్ చేయొచ్చు అంటారు? డెఫినెట్లీ సార్, ఏం లేదు సార్, మనం స్ట్రెంగ్త్ రీజనరేషన్ ఇవన్నీ కూడా చేయడానికి దీంట్లో మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆస్టియోపొరాటిక్ పేషెంటే ఉన్నారు, చెప్పే కదా, కిడ్నీ నుంచి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. సో కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాం. అదే ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే మనం కిడ్నీ ఫంక్షన్ నుంచి ఇది వచ్చిందని చూడం, రూట్ చూడం, ఓన్లీ సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేసుకుంటూ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తాం. సర్జికల్గానే ప్రతి ఒక్కరికి సమాధానం అనేది చూస్తాం. సర్జికల్గా ఎవరికి 10లో 9 మంది ఫెయిల్ అవుతారు, అర్థం కదా సార్. బట్ దీంట్లో ఏం చేస్తాం అంటే సమస్య ఏ స్టేజ్లో ఉందో దాని మూలాల మీద ఫస్ట్ ఫోకస్ చేస్తాం. ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందో ఫస్ట్ ఆ అవయవాలు ఆ సిస్టమ్ని కరెక్షన్ చేయడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది, ఇంకో స్టేజ్ పెరగదు. ఆల్రెడీ పెరిగినది కూడా మనం స్ట్రెంగ్త్ రీజనరేట్ చేయడానికి కావాల్సిన ఫుడ్ ద్వారా మెడిసిన్ ద్వారా పోషకాలన్నీ అందించి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్లో ఏవైతే కాంప్లికేషన్స్ వచ్చాయో నాన్ సర్జికల్గా కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు వింటున్నారు కీ హోల్ సర్జరీతోని మేము వెన్నుపూసని ట్రీట్ చేస్తాము, దానివల్ల మినిమల్గా డ్యామేజ్ అవుతుంది. మాకు కీ హోల్ కూడా అవసరం లేదు సార్, ఓన్లీ వెంట్రుక మందం సూదులతోనే కరెక్ట్ చేస్తాం. సో మ్యాక్సిమం సర్జరీస్ లేకుండానే మనం మోకాలు నొప్పులు కానీ వెన్నుపూస కానీ హీల్ పెయిన్స్ కానీ ఈవెన్ తుంటి సమస్య ఎవాస్కులర్ నెక్రోసిస్, అంటే తుంటి ఎముక పూర్తిగా బాల్ చెడిపోయి వాళ్ళు ఇంకా బాల్ మార్చేయాలంటారు. సో అలాంటి కండిషన్స్ కూడా మన దగ్గర 1800 పేషెంట్స్కి సర్జరీ లేకుండా హిప్ జాయింట్ బాల్స్ అని మళ్ళీ రీజనరేట్ చేసాం. సో వాళ్ళు పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఎవ్రీ 3 to 8 yearsకి మళ్ళీ ఆ బాల్స్ మార్చుకుంటూ ఉండాలి. సో మనము ఉన్న బాల్స్నే బాగా చేసేసాం. సో అట్లా మన దగ్గర 87, 92 పేషెంట్స్ 95 ఏజ్ పేషెంట్స్ కూడా వాళ్ళు రీజనరేట్ అవ్వడము, మెల్లిమెల్లిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితికి రావడము, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా రికవర్ అవుతున్నారు. 1.5 year ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర పేషెంట్స్, రొమాటైడ్ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యి వేళ్ళన్నీ బెండ్ అయిపోయి వాళ్ళు కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు మంచిగా ఆడుకుంటున్నాడు సార్, నొప్పులన్నీ తగ్గిపోయాయి సార్, పూర్తిగా యాక్టివ్ ఉన్నాడు సార్, స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఆపేసాం సార్ అనే పరిస్థితి అంత చిన్న పిల్లల్లో కూడా. సో అన్ని ఏజ్ గ్రూప్స్ ఉన్నారు. అంటే ఈ ట్రీట్మెంట్ అంటే ఎన్ని నెలలు చేస్తారు సార్, అంటే ఎన్ని సిట్టింగ్స్లో కానీ లేకపోతే నెలల్లో కంప్లీట్ అవుతుంది అంటారు? అంటే సో నార్మల్ స్టేట్ రావడానికి సార్ జనరల్గా ఇప్పుడు మీకు డీజనరేట్ అయింది, మీకైనా నాకైనా
అక్యూట్ కండిషన్, ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయింది, దెబ్బ తగిలింది, చిన్న చిన్న దెబ్బలు అనుకోండి తక్కువ టైం పడుతుంది, పెద్ద డ్యామేజ్ అయింది అనుకోండి కొంచెం ఎక్కువ టైము, లిమిట్ దాటిపోయిన డ్యామేజెస్ అనుకోండి ఓన్లీ పార్షల్ రికవరీ మాత్రమే చేయగలం. కరెక్ట్. సో మనకు అది ఏ ఆర్థరైటిస్ అయినా కూడా డ్యామేజ్ స్థాయి బట్టి, సో అక్యూట్ కండిషన్లో వచ్చారనుకోండి హార్డ్లీ 1 to 3 months క్యూర్ అవుతారు. క్రానిక్ కండిషన్లో వచ్చారనుకోండి 3 to 6 months 8 months కూడా పట్టొచ్చు. ఇంకా సివియర్గా లిమిట్కి మించిన డ్యామేజెస్ ఉన్నాయనుకోండి సో అది 6 to 12 months పట్టొచ్చు. రొమాటైడ్ ఆర్థరైటిస్ లాంటివి అయితే 6 to 12 monthsలో తగ్గిపోతాయి వాళ్ళకి, బట్ ఆ డిఫెక్ట్ రూట్ నుంచి పోవడానికి 1.5 to 2 years పడుతుంది. సో వాళ్ళకి కూడా వీళ్ళలాగే తగ్గిపోతాయి, నొప్పులన్నీ తగ్గిపోతాయి, నాన్ సర్జికల్ అన్ని క్లియర్ అయిపోతారు. సో ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు. కానీ కొత్త ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఆ కొత్త ఇమ్యూనిటీతోనే జీవితాంతం మళ్ళీ రన్ అవ్వాలి కదా. సో నొప్పి తగ్గాలి, పుండు మానాలి, ఆరోగ్యం కూడా స్థిరంగా తయారవ్వాలి. సో ఇదంతా అయిపోయాక మేము పేషెంట్కి ఇవన్నీ కూడా జీవనశైలి వ్యాధులే, మీరు మీ బాడీ టైప్ ప్రకారం మీ డైట్ ఇలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, 90% రోగాలు రాకుండా మీరు ఇవన్నీ పాటించాలి. దాన్నే మనం సస్టైనబుల్ హెల్త్ అంటాం. సో మొత్తం రికవర్ అయిపోయాక సెల్ఫ్ హెల్త్ కేర్ నేర్చుకుంటే 90% రోగాలు రాకుండా ఉంటారు, దాంట్లో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వవు. సో 17-18 years బ్యాక్ నేను చేసిన సర్జికల్ కండిషన్స్లో కూడా ఇప్పటికి కూడా నాకు పేషెంట్స్ కలుస్తారు, కానీ ఎవరో ఒక పేషెంట్ తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా వచ్చి కలిసిపోతారు, కానీ వాళ్ళకి ఏ సమస్య అంటూ ఇప్పుడు వరకు లేవు. వెరీ గుడ్. సో మోర్ దెన్ 90% పేషెంట్స్లో రిలాప్స్ లేదు. ఆ 10% ఉన్న వాళ్ళు ఓపెన్గా చెప్తారు, సార్ నేను ఏవి పాటించలేదు, కొంచెం లైఫ్లో కొన్ని విషయాల్లో బిజీ అయిపోయి నేను హెల్త్ పక్కన పెట్టాను. అండ్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద సమస్యలతో రాలే, చిన్న చిన్న సమస్యలు వచ్చాయి, మీ దగ్గరికి వచ్చాం, మళ్ళీ పూర్తిగా రూట్ నుంచి క్లియర్ చేసుకొని మళ్ళీ బాగా చేసుకోవాలని. సో చాలా ఓపెన్గా వాళ్ళకి అంత ముందే మెంటల్గా క్లియర్గా ఉంచింది కాబట్టి వాళ్ళకి సమస్య వచ్చినా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే క్లారిటీ కూడా వాళ్ళకు ఉంది. ఎస్ సాగర్ గారు, ఎంతో అద్భుతంగా మరి ఈ ఆర్థరైటిస్, రకరకాల ఆర్థరైటిస్ ఏ రకంగా ఉంటాయి, తర్వాత ఇవన్నిటినీ కూడా యాక్యుపంక్చర్ ద్వారా క్యూర్ చేయొచ్చని చాలా అద్భుతంగా చాలా స్ట్రాంగ్గా చెప్పారు. మరి చాలామందికి దీని ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు అన్నది తెలియదు, కానీ మీరు ఇంత స్ట్రాంగ్గా దాన్ని ఎలా హీల్ చేసుకోవచ్చు అని చెప్పారు. దీని సక్సెస్ రేట్ కూడా ఆల్మోస్ట్ 90 to 95% దాకా ఉందని చెప్పారు. సో ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.